వల్లి మధ్యతరగతి కుటుంబానికి చెందిన అందమైన యువతి. ఆమె కలలన్నీ ఆడగమని, తన స్నేహితురాలు శోభ జీవితంలో ఉండే సంపన్నతను చూసి ఆశగా ఉంటుంది. భర్త శివకి, శివబాస్ పుట్టినరోజు పార్టీకి ఆహ్వానం వచ్చింది. ఆనందం, కలవరంతో వల్లి తన రూపం గురించి ఆలోచిస్తుంది. అందంగా కనిపించడానికి వల్లి తన ధనవంతులైన స్నేహితురాలు శోభ నుండి కొన్ని విలువైన నగలు అప్పుగా తీసుకుంది. గ్రాండ్ పార్టీకి వల్లి తన అప్పు చేసిన నగలతో మెరిసింది. అయితే ఆమె ఎదుర్కోబోయే కష్టం తెలియదు. వల్లి తన నగలు పోయాయని తెలుసుకుంది. నగలు తిరిగి ఇవ్వడానికి వల్లి నెలల తరబడి నిరంతరం పనిచేసింది. ఈ క్రమంలో తన అందాన్ని పూర్తిగా కోల్పోయింది. ఒకరోజు తాను పని ముగించుకుని వస్తుండగా శోభను అనుకోకుండా కలిసింది. శోభ వల్లి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వల్లి మరియు శోభ ఒక పార్క్ బెంచ్ మీద కూర్చున్నారు. శోభ వల్లి చేతిని పట్టుకుని వాస్తవాన్ని చెప్పింది. నగలు నకిలీవి అని వల్లి ఇది అవాక్కయింది. ఆ బాధలన్నీ విలువలేని దాని అని వల్లి ఆశ్చర్యంతో మౌనంగా కనిపిస్తుంది. వల్లి ఇంటికి తిరిగి వెళ్తుంది. ఆమె నీడ ఓపిక మరియు ఆలోచనలను ప్రతిబింబిస్తోంది. వల్లి కథ మనకు గుర్తు చేస్తుంది, సంపదే అన్నీ కాదు. మనం కొరకు చేసే త్యాగాలు నిజంగా అవసరమైనవో కాదో పరిశీలించాలి.